మాజీ మంత్రి జోకి రమేష్ కొడుకు ఏమైనా స్వాతంత్ర సమరయోధులా అని టీడీపీ కార్యదర్శి బుత్తా వెంకన్న ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తితులను అక్రమంగా కొనుగోలు చేశారని, అందుకే అరెస్టు చేశారని, సిఐడి జప్తు చేసిన ఆస్తులను కొనకూడదని ఆయన అక్రమంగా కొన్నారు కనుకే అరెస్టు చేశారని అన్నారు. అరెస్టుపై జోకి రమేష్ స్పందిస్తూ వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడని, కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చి దౌర్జన్యం చేయలేదా అని నిలదీశారు. ఇక రాష్ట్రంలో జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని బుత్తా వెంకన్న అన్నారు. జోకి రమేష్ సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనచ్చా, నువ్వు మంత్రి చేసావు కాబట్టి, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు కాబట్టి, సిఐడి జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తిని నువ్వు ఎలా కొన్నావు? అదేంటంటే చంద్రబాబు గారు కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేశాడు, బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు, లేదా వాళ్ళ కులం పేరు చెప్పి గౌడ కులాలని అరెస్ట్ చేశారు అని జోకి రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. బాబు జోకి రమేష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం. నువ్వు ఇవాళ తప్పు చేసి నీ కొడుకుతో తప్పు చేయించి నా కొడుకు నా మీద కక్ష సాధించారు, బలహీన వర్గాల మీద కక్ష సాధించారంటావేంటి? బలహీన వర్గాల పేరెత్తే అర్హత